Hello friends, welcome to Sri Spoken English. This is Srinivas, a teacher of English. Friends and dear students, చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయండి సార్ అని అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్కి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్లో మనము ఈ వీడియో చూస్తాం ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందుగా మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొరకు, స్పోకెన్ ఇంగ్లీష్ కొరకు ఆల్ డైమెన్షన్స్లో మనకి ఇంగ్లీష్ వీడియోస్కి సంబంధించి మన శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్లో ఉందండి. మనకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి అన్ని క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఈజీగా నేర్చుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Let us go. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఫోబియా నుంచి బయటపడండి. మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అలాగే బీటెక్ సీట్స్ సంపాదించడానికి, నీట్ ఎగ్జామినేషన్స్ అపీర్ అవ్వడానికి ఇంటర్మీడియట్ స్కోరు చాలా చాలా కీలకం. అందులో లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది చాలా కీలకం. ఎందుకంటే దీనిలో బాగా స్కోర్ చేస్తే గ్రూప్ సబ్జెక్ట్స్లో కూడా ఆటోమేటిక్గా మంచి స్కోర్ సాధిస్తాం. అయితే దీంట్లో పూర్తి అవగాహన కొరకు మంచి స్కోర్ చేసే విధంగా ఎలా క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. జస్ట్ 5 to 10 minutes మీ వాల్యుబుల్ టైంలో స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధిస్తారు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండ్ వెయిటేజ్ టేబుల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్స్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ 40% వెయిటేజ్, 40 మార్క్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే యానోటేషన్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సెక్షన్ బిలో కాంప్రహెన్షన్స్, దట్ ఈస్ అన్సీన్ ప్యాసేజెస్ 2 ఇస్తారండి. 2 5s are 10 మార్క్స్. సో అలాగే సెక్షన్ సి గ్రామర్, ప్యూర్ గ్రామర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్లో గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ట్రెడిషనల్ గ్రామర్ ఉంటుంది, 50 మార్క్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ examination first year English. Definitely you will get 95-98 marks. సెక్షన్ ఏ ఎలా ఉంటుంది? యానిటేషన్స్ ఇస్తారండి. ఏ యానిటేషన్స్ ఉంటాయి? ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ప్రోజ్ నుంచి ఉంటుంది. మనకి తెలుసు 4 లెసన్స్ నుంచి ఒక్కొక్క యానిటేషన్ ఇవ్వబడుతుంది. దీంట్లో మనకి 2 మాత్రమే అటెంప్ట్ చేస్తాము. 2 చాయిసెస్ ఉంటాయి. అండ్ అలాగే ఈ సెకండ్ రోమన్ లెటర్లో కూడా యానిటేషన్స్ ఫ్రమ్ పోయిట్రీ నుంచి కూడా ఉంటుంది. ఇందులో కూడా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 పోయమ్స్ నుంచి మనం 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుని 2 సెలెక్టివ్గా రాస్తాము. 2 4s are 8 మార్క్స్. సో అయితే మనము యానిటేషన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ? దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టార్టింగే కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్. సెక్షన్ ఏలో మనం యానిటేషన్స్ ముందుగా ఒక బాక్స్లో మనము క్లియర్గా ఆ యానిటేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రాస్తాం. సైటెడ్ ఫ్రమ్ విచ్ లెసన్ అనేది ఇక్కడ రాస్తాము సైటెడ్ ఫ్రమ్లో. అలాగే రిటర్న్ బై ద ఆథర్ నేమ్ ఇక్కడ మేము మెన్షన్ చేస్తాం. అండ్ జర్నల్, అది ప్రోజా, పోయిట్రీనా, ఎక్స్టెన్సివ్ రీడింగ్ రాస్తాము. బట్ ఇక్కడ ప్రోజ్, పోయిట్రీ 2 యానిటేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రోజ్ అయితే ప్రోజ్, పోయిట్రీ అయితే పోయిట్రీ. లారెల్స్ అంటే పురస్కారాలు లేదా అచీవ్మెంట్స్, తన యొక్క రైటర్ యొక్క అచీవ్మెంట్స్. హీ వాజ్ వర్క్డ్ యాజ్ 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇలాగా ఒక బాక్స్లో మనం వివరించిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం. యానిటేషన్ ఇంట్రడక్షన్ ఒక ప్యాసేజ్ రాస్తాం. ఇంట్రడక్షన్ అంటే దానికి సంబంధించినటువంటి ఏ లెసన్, ఎవరు రైటరు, సో వాళ్ళ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సబ్హెడింగ్ కాంటెక్స్ట్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాంటెక్స్ట్ రాస్తాము. ఏ సందర్భానికి సంబంధించినటువంటి ఆ లైన్, ఆ లెసన్లో ఏ సందర్భాన్ని వివరిస్తుందో మనం ఇక్కడ 4-5 లైన్స్లో ఈజీగా రాసేస్తాము. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, ఆ లైన్కి సంబంధించి, ఆ సందర్భానికి సంబంధించి ఆ అర్థం ఏంటో వివరిస్తాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్రిటికల్ కామెంట్, ఫైనల్గా క్రిటికల్ కామెంట్తో ఆ యానిటేషన్ ఎండ్ చేసి ఫైనల్గా ఒక కొటేషన్ రాస్తున్నట్లయితే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో మనం ఫ్రెండ్స్ గమనించండి, మీరు ఫుల్ ఆన్సర్ చేయడానికి మంచి స్క్రిప్ట్ ఆఫ్ ఆన్సర్ షీట్ తీసుకుని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. డోంట్ మిస్ దిస్. ట్రై టు రైట్ ది సీక్వెన్స్, ట్రై టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ యానిటేషన్స్. సో ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, I request all of you, this is our Sri Spoken English YouTube channel. Try to subscribe freely. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా, రూపాయి కూడా ఖర్చు ఉండదండి. అయితే ఇందులో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్లో మనకి కావాల్సినటువంటి క్లాసెస్, కిడ్స్ స్టోరీస్ కానివ్వండి, క్లాస్ వైజ్ అన్ని ఇంగ్లీష్ వీడియోస్ కానీ, వొకాబులరీ, క్లాస్ రూమ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ స్పీచెస్, ఇంగ్లీష్ గ్రామర్, ఎవ్రీథింగ్, ఫొనెటిక్స్,
అన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తెలిసిన ఫ్రెండ్స్కి అలాగే మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించేదానికి, ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ని మీరు సాధిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ మనము 1, 2 చూసాము. అలాగే సెక్షన్ 2, 3 and 4 ఇక్కడ 1, 2 annotations అయితే 3 and 4 questions from prose third Roman letter and 4th questions from poetry అండ్ 4 ఆప్షన్స్ అంటే 4 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. మనం 2 క్వశ్చన్స్ మాత్రమే చక్కగా ఆన్సర్ చేస్తాం. పోయిటరీలో కూడా 4 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, 2 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తాం. 2 4s are 8, 2 4s are 8. At the same time, fifth one, extensive reading. This is most important, 8 marks. Each question carries 8 marks. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, అంటే అవుట్లైన్ స్టోరీని మనం రాస్తాం. సో ఎలా రాస్తామో ఒక్కొక్క స్టోరీని మాత్రమే రాస్తాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్టోరీ రైటింగ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక బాక్స్, మనం ఫస్ట్ బాక్స్లో ఇంట్రొడక్షన్ బాక్స్ మనం చేసి అందులో అది ఏ లెసన్, ఎవరు రైటరు, షార్ట్ స్టోరీ, రిటన్ బై అండ్ థీమ్. ఆ థీమ్ ఏంటో 2 లైన్స్లో రాసిన తర్వాత ఒక బాక్స్ తర్వాత మనం ఎండ్ చేసి అవుట్లైన్ స్టోరీని ఈ విధంగా నీట్గా పారాగ్రాఫ్స్ వైజ్గా ప్రెజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ దట్ అండ్ రైట్ అవుట్ ఆఫ్ మార్క్స్. చూడండి, లాస్ట్లో కన్క్లూజన్తో మనం స్టోరీ ఎండ్ చేస్తాం. సెక్షన్ ఏ 40 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వి విల్ మూవ్ సెక్షన్ బి. సెక్షన్ బి ఓన్లీ 10 మార్క్స్ అండ్ 2 క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఫర్ అన్సీన్ ప్యాసేజెస్. అంటే టెక్స్ట్ బుక్ సంబంధం లేని జనరల్ ప్యాసేజెస్ ఇవ్వబడతాయి. అండ్ ఆ పారాగ్రాఫ్ సంబంధించి బాగా చదువుకుని మనము 5 క్వశ్చన్స్ని బాగా స్టడీ చేసి ఆన్సర్స్ని పికౌట్ చేసి రాయవలసి ఉంటుంది. 2 5s are 10 మార్క్స్. వెరీ వెరీ ఈజీ ఫ్రెండ్స్. Don't miss this, just focus it. And section C 50 marks grammar. మోస్ట్ ఇంపార్టెంట్, మన స్థితిని గతిని మార్చేసేటువంటి ఈ పేపర్లో టాపిక్ సెక్షన్ సి 50 మార్క్స్ గ్రామర్, ప్యూర్ గ్రామర్. అండ్ 8th క్వశ్చన్ ఆర్టికల్స్. ఏ అండ్ ది ఎప్పుడు యూస్ చేయాలి అని మనకు అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ బిఫోర్ యూస్ చేస్తాం అండ్ వొవెల్ సౌండ్స్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్ ముందు యూస్ చేస్తాం కాబట్టి జస్ట్ ఫోకస్ ఇట్. 8th one ఆర్టికల్స్, 6 questions, 6 halves are 3 marks and prepositions again 6 questions will be given, 6 halves are 3 marks. And next 10th one suitable verb forms. Friends and dear students, focus on these 5 marks. 5 ones are 5 tenses. And 11th one rewrite the sentences. English ni and subject verb agreement బాగా మీకు అర్థమై ఉంటే వాయిస్, direct speech, indirect speech, and using degrees, positive, comparative, superlative degree, and using the conjunctions like because, since, when, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 5 మార్కులు ఈ 10కి సంబంధించి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ 12th one here, the entire sentences must be written here. See, some of the words will be underlined, we have to correct them. సో అడ్వైజెస్ ఉండదు కాబట్టి అడ్వైస్, అండ్ బిలీవింగ్ ఉండదు కాబట్టి బిలీవ్. సో ఇట్లాగా ఇఫ్ ఐ వాజ్ ఉంది కాబట్టి ఇఫ్ ఐ వాజ్ యూ కాదు, ఇఫ్ ఐ వర్ యూ. సో ఇలాగా మనము కరెక్షన్ చేస్తాం. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఫ్రేజ్, దాన్ని మనం ఎడిట్ చేసి కరెక్ట్ చేసినట్లయితే 5 ones are 5 again. అండ్ 13th one ఎనీ 3 of the phrasal verbs. ఇక్కడ మనకి ABCDEF 6 ఉన్నాయండి. ఈ 6లో మనము 3 phrasal verbsని ఓన్ సెంటెన్స్గా యూస్ చేసి రాసినట్లయితే వెరీ వెరీ ఈజీ. లుక్ ఆఫ్టర్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. phrasal verb. అండ్ మై పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ మీ టిల్ మై స్టడీస్ కంప్లీట్. చూడండి, లుక్ ఆఫ్టర్ అని సంరక్షించడం, బ్రేక్ డౌన్ ఆగిపోవడం. మై కార్ హ్యాస్ బీన్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై జర్నీ. అంటే ఇలా ఒక సెంటెన్స్లో ఈ ఫ్రేజల్ వర్బ్ మనము యూస్ చేయాలి. అండ్ అలాగే 14th one సైలెంట్ కాన్సనెంట్స్. అంటే ఇక్కడ సైలెంట్ లెటర్స్ ఏదో మనము ఆ కాన్సనెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. 6 ఉంటాయి, 6 ఈజీ అండి. మజిల్, ఇక్కడ చూడండి, మజిల్ సి సైలెంట్, సటిల్ బి సైలెంట్, ప్లెడ్జ్ డి సైలెంట్, ఫారిన్ జి సైలెంట్, వెదర్. సో ఇట్లా క్రిస్మస్, ఇవి ఏదైతే కాన్సనెంట్ లెటర్ ఇక్కడ సైలెంట్ అవుతుందో దాన్ని మనం గుర్తించి ఆన్సర్ చేస్తే 3 మార్క్స్, వెరీ ఈజీ. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమంటారు. 6 సెంటెన్సెస్ ఇవ్వబడతాయి. 6లో కూడా ఇక్కడ చూడండి 6 halves are 3 marks. వావ్ అనేది ఉంది, అది ఏది, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు. నౌన్ ఆర్ ప్రొనౌన్, వర్బ్. వావ్ ఆశ్చర్యార్థకం కాబట్టి ఇంట్రోజెక్షన్, వెరీ యాడ్వర్బ్. సో ఇట్లాగా ఇచ్చినటువంటి అండర్లైన్ చేసిన వర్డ్ మనము ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ గమనిస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం 16th one
ఏ అండ్ బి మ్యాచ్ చేయమని చెప్తున్నారు విత్ దేర్ మీనింగ్స్. డెస్పైర్, మ్యాజిస్ట్రేట్, చార్టర్, కాప్స్, ప్యూనరీ, రెసిలియన్స్. సో డెస్పైర్ నిరాశ అంటే నో హోప్, చూసారా? అలాగే మ్యాజిస్ట్రేట్, ఇక్కడ చూడండి మ్యాజిస్ట్రేట్ అంటే రైట్ ఆన్సర్ ఏంటండి? ఎస్, ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్ జడ్జ్ కాల్డ్ మ్యాజిస్ట్రేట్. సో ఇట్లాగా ప్యూనరీ, పూర్, వెరీ పూర్, బీయింగ్ వెరీ పూర్. సో ఇలాగ మ్యాచ్ చేస్తాం. 6 ఆఫ్టర్ 3 మార్క్స్. అగైన్ సెక్షన్ సి లో మనకి 17th వన్ ఏంటంటే స్టడీ స్కిల్స్ సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్ ని ఉపయోగించి మనము బార్ డయాగ్రామ్ ని మనము పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. టైం ఇన్ కేస్ మనకి సరిపోకపోతే ఇక్కడ చాయిస్ ఉందండి. ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ని ఒక డయాగ్రామ్ లో మనం బార్ డయాగ్రామ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే బార్ ట్రీ డయాగ్రామ్ లో మనము చూపించవలసి ఉంటుంది. ఇది ఈజీ అండి. సో ఇది కానీ చాయిస్ రాస్తాం. 5 మార్క్స్. నెక్స్ట్ 18th వన్ ప్యూర్లీ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ కి సంబంధించి క్లియర్ వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ స్కూల్, చాలా మంది స్కల్ అనుకుంటారు, కాదండి. ఇంగ్లీష్ లెటర్స్ వేరు, ఫొనెటిక్స్ వేరు. ఫొనెటిక్ సింబల్స్ మనము ఇక్కడ ఎన్నైతే మనము ఉన్నాయో 44 సింబల్స్ ఉన్నాయండి. 20 వచ్చి ఓవెల్స్, 24 వచ్చి కాన్సనెంట్స్. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. అయితే దీంట్లో చూడండి స్కూల్ ఫస్ట్ వన్, అడ్వెంచర్ ఈ స్పెల్లింగ్లు రాస్తే సరిపోతుంది. ట్రాజడీ, ఫెయిత్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ టెక్నాలజీ, స్కిల్ అండ్ అఫోర్డబుల్, హ్యూమన్ అండ్ సక్సెస్. సో చూసారా, ఈజీగా ఇక్కడ 10 ఇవ్వబడతాయి. వాటిలో మనం 5 మాత్రమే ఫొనెటిక్స్ గుర్తించి వాటి స్పెల్లింగ్స్ సరిపోతుంది. దీనికి చాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎట్లాగంటే ఇక్కడ చూడండి ఏబిసిడిఈ అగైన్ ఇస్తారు. ఇందులో మనము ఏదైతే ఆడ్, ఈ సెట్ లో ఆడ్ వర్డ్ ఏదైతే ఉందో ఆలివ్, వన్, వన్స్, ఈ 2 పదాలు తో ఓ అనేటువంటి వర్డ్ లెటర్ ఏ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో చూడండి, వ. బట్ ఇక్కడ ఆ డిఫరెంట్ కాబట్టి ఆలివ్ అనేది డిఫరెంట్ వన్, ఆడ్ వన్ గుర్తించవలసి ఉంటుంది ఈ సెట్స్ లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ సెక్షన్ సి లో లాస్ట్ 19th వన్. అండ్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ సిలబల్స్ ని కనుక్కోమంటారు. సిలబల్స్ అంటే ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ సౌండ్. డెస్పైర్, సో ఇక్కడ డెస్పైర్ స్మాల్, ఇక్కడ ఓవెల్ సౌండ్స్, స్మాల్ ఓవెల్ సౌండ్ అనమాట. ఈ స్మాల్ యూనిట్ ఆఫ్ ఓవెల్ సౌండ్ ని మనం సిలబల్ అనొచ్చు. డెస్పైర్ ఇక్కడ చూసారా 2 సిలబల్, సో డైసిలబిక్ వర్డ్. రీచ్ ఒకటే సౌండ్, ఈ అనేటువంటి ఓవెల్ సౌండ్ ఉంది. సో కాన్సనెంట్ లెటర్స్ లెక్క కాదండి, ఓవెల్ సౌండ్స్ ఎన్ని ఉంటే అన్ని సిలబల్స్ గా మనం ఇక్కడ గుర్తిస్తాం. వీటిపైన క్లియర్ గా నేను మీకు 100% వీడియోస్ చేస్తాను. మీకు ఏ టాపిక్ కావాలో చెప్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా వాటిపైన వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇలా గుర్తించి సిలబల్స్ ఏమి ఉన్నాయో మనం రాస్తాం. లాస్ట్ వన్ కంప్లీట్ ది ఫాలోయింగ్ డైలాగ్. ఇట్ ఈస్ అబౌట్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ సంబంధించింది క్లియర్ గా చదువుకొని వాటిని ఫిల్ చేస్తే మనకి 4 మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ డియర్ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ ఫోకస్. I wish you all the best and get the full score. I wish you all the success. మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐఎమ్ హియర్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.